వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక దేశవ్యాప్తంగా ఒక అంశం ఇప్పుడు బీజేపీని కలవర పెడుతోంది. 3 సార్లు అధికారం చేపట్టాము, దేశాన్ని 4వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నాము, 4వసారి కూడా మేము ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాము, దేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా తయారు చేయబోతున్నామని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలంతా చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే కావచ్చు, తర్వాత ఎట్ ద సేమ్ టైం 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరి తెలంగాణలో చేసిన కులగణన సర్వే విషయంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కితాబులు ఇవ్వడంతో పాటు 42% రిజర్వేషన్ల అంశంలో మరి దేశవ్యాప్తంగా బీసీలందరికీ కూడా న్యాయం జరగాలి కనుక దీన్ని మరి జిత్ని ఆబాది ఉత్తున ఇస్సేదారి అని చెప్పి ఆయన చేస్తున్న రాహుల్ జోడో యాత్రలో చేసిన నినాదం కావచ్చు, దాన్ని అమలుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం కావచ్చు, ఆ దిశగా కృషి చేయడం కావచ్చు, మరి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపడం కావచ్చు, క్యాబినెట్లో తీర్మానం చేసిన ఆర్డినెన్స్ను మరి ఆ తీర్మానాన్ని గవర్నర్ వద్దకు పంపడం కావచ్చు. సో మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాల పట్ల రాహుల్ గాంధీ అయితే ఆకర్షితుడయ్యారు. మొత్తానికి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని కూడా ఆయన భావిస్తున్నారు. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా బీసీలు ఉన్నారు, వారందరికీ కూడా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయాల్లో కూడా వాళ్ళకి సరి అయిన అవకాశాలు రావాలంటే ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాల్సి ఉందని ఆయన భావిస్తున్నారు. అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రశంసిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద మరి కులగణన చేపట్టినప్పుడు తనకు అనేక సందేహాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి మరి తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఏదైతే ఉందో అది దేశానికి రోల్ మోడల్గా ఉంది. దీంతో బీసీల పర్సంటేజ్ తెలిసింది కనుక దేశవ్యాప్తంగా కూడా 50% ఎబోవ్ ఉన్న ఎవరైతే బీసీలు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేయాలంటే ఖచ్చితంగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కావచ్చు, రాజకీయ అవకాశాల్లో కావచ్చు, టికెట్ల విషయంలో కావచ్చు, అన్ని విషయాలను కూడా మరి బీసీలకు న్యాయం చేయాలంటే దీన్ని జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో బీజేపీకి కొంత మరి గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టుగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో బీసీల విషయంలో మేము బీసీని మా ప్రధానమంత్రిని చేశామని చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కులగణన దేశవ్యాప్తంగా జనగణన చేస్తామని చెప్పినప్పటికీ కూడా 42% రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికరమైన సబ్జెక్టుగా మారింది. దీంతో ఇక దేశవ్యాప్తంగా కూడా మరి తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే అంశం విషయంలో కావచ్చు, బీజేపీ ఇప్పటికే జనగణన చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరి 42% రిజర్వేషన్ల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి కాంగ్రెస్ ఒక సవాల్ అయితే విసురుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఇప్పటికీ అసెంబ్లీలో ఆమోదించిన 2 చట్టాల విషయంలో కావచ్చు, తర్వాత తాజాగా కేబినెట్ నిర్ణయం కావచ్చు, మరి రాష్ట్రపతి సంబంధించిన అంశంలో కావచ్చు, గవర్నరు దగ్గర ఉన్న అంశంలో కావచ్చు, ఈ 2 అంశాల విషయంలో ఒకవైపు పోరాటం చేస్తున్న నేపథ్యంలో భారత జాతీయ కాంగ్రెస్ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తోంది. ఇదే సమయంలో మరి కాంగ్రెస్ జాతీయ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి మద్దతుగా నిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన కులగణన సర్వే కావచ్చు, 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మరి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాన్ని అమలు చేసే విషయంలో మరి సీఎం రేవంత్ రెడ్డిని అందరూ ప్రశంసిస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా ఆసక్తికరంగా మారింది. సో మరి భారతదేశంలో ఇప్పుడు తెలంగాణ బీసీ నినాదం ఏదైతే మొదలైందో అది దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో ఇది ఎటువైపు వెళ్తుంది, మరి తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చి మరి ఖచ్చితంగా రాష్ట్రపతి ద్వారా ఆమోదం తెలుపుతారా, పార్లమెంటులో చట్టం చేస్తారా, ఎట్ ద సేమ్ టైం గవర్నర్ ఆర్డినెన్స్ను ఆమోదిస్తారా, 42% విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఈ అంశంలో మరి సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్లు 50% కంటే దాటొద్దని చెప్పిన ఏదైతే ఈ తీర్పు ఉందో ఆ తీర్పును కూడా మరి ఎలా తీసుకుంటారు, ఓవరాల్గా మరి రిజర్వేషన్ల అంశంలోకి వస్తే 42% కనుక బీసీలకు ఇస్తే మరి ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి, సో వాళ్ళు కూడా సుమారు 20% ఎబోవ్ ఉన్నారు కనుక 70% పైగా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీ సుప్రీంకోర్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ఎస్సీ ఎస్టీ బీసీల విషయంలో ఇప్పటికే బీజేపీ పూర్తిగా ఉత్తరాదికి సంబంధించిన అగ్రవర్ణాల వారు పెత్తనం చేస్తారని చెప్పి జరుగుతున్న ప్రచారంలో కావచ్చు, దక్షిణాదిలో పాగవేయాలని చూస్తున్న క్రమంలో ముఖ్యంగా తెలంగాణలో రానున్న ఎన్నికల్లో
మరి బీజేపీ గెలుస్తుంది, బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు, సో రాష్ట్రంలో మాదే అధికారం అని చెప్పి బీజేపీ రాష్ట్ర నేతలు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్తున్న మాటల ప్రకారం అయితే తెలంగాణ నుంచి మొదలయ్యే ఈ యొక్క 42% రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, ఆ తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో కావచ్చు, బీసీల ఓట్ల కోసం బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేది వేచి చూడాలి. కాంగ్రెస్ చేస్తున్న సవాళ్ళను కూడా ఎలా ధీటుగా ఎదుర్కొంటుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.